మంచిది. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు కదండి. అయితే మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఒక్కరోజే మనకంతా చెప్పేయడు. అలా చెప్పేస్తే ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి వెంబడించరు, భయపడిపోతారు. ఎందుకు అంటే దేవుని ప్రణాళికలో ఆయన చేసే అద్భుత కార్యాలు ఉంటాయి, ఆయన చేసే గొప్ప మేలులు ఉంటాయి. వాటితో పాటు ఏముంటాయంటే ఆయన కొరకు మనం భరించాల్సిన కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని రిస్కులు చేయాల్సి వస్తుంది. రిస్క్ అనొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకున్న ఒక కంఫర్ట్ జోన్, ఒక సౌఖ్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి అలాంటి ఆపదలను లేక అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవ మనసు ఎప్పుడూ సిద్ధంగా ఉండదు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే మనందరి పట్ల జరగాల్సిన సంకల్పం అంతా మనకు ఒక్కరోజుకే చెప్పడు, కానీ ఆయనకి ఎప్పటికప్పుడు మన జీవితాల ద్వారా ఆ కొద్దిగా మన జీవితంలో దేవుడు కలిగి ఉండే ఆ ప్రణాళికను నెరవేరుస్తూ వస్తాడు. ఇలా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్న వాటిలో దేవుడు ఎంత గొప్పవాడు అంటే కొన్నిసార్లు సాధారణమైన మనుషులు వాడుకొని అసాధారణమైన పనులు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు చరిత్రలో తెలుసు, అందరూ కూడా సామాన్యమైన మనుషుల్ని దేవుడు ఎన్నుకున్నాడు, కానీ వాళ్ళ ద్వారా చాలా అతీతమైన కార్యాలు జరిగించాడు. అలాగే బైబిల్లో కూడా దాచబడిన ఒక స్త్రీ, ఆమె జీవితం ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు అనేది మనం ధ్యానించబోతున్నాం. ఈమె గురించి న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఉంటుంది. ఆమె పేరు దెబోరా. ఏంటండి? దెబోరా. ఆమె పూర్తి వివరాలైతే వాక్యంలో లేవు, కానీ ఆమె లప్పిదోతు అనే ఆయనకి భార్య అని రాయబడ్డది. అలాగే ఇశ్రాయేలీల ప్రజలకు ఆమె ఒక మంచి న్యాయాధిపతి అని రాయబడ్డది. అయితే ఆమె పేరుకు అర్థం ఏంటి అంటే తేనెటీగ అని అర్థం వస్తుంది. తేనెటీగలు తెలుసా అండి మీకు అందరికీ? ఇంగ్లీష్లో హనీబీ అంటారు కదా. ఇది హిబ్రూ భాషలో మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క ఒరిజినల్ టెక్స్ట్లో తేనెటీగకు అర్థం ఏంటి అంటే కష్టపడి పనిచేసే తత్వము గలది అని, లేక విజ్డమ్, జ్ఞానము గలది అని అర్థం వస్తుంది. నిజంగా ఆ పేరు మరి తనకి ఎలా పెట్టారో ఎవరు పెట్టారో మనకు తెలియదు, కానీ తన జీవితానికి కరెక్ట్గా సరిపోయే పేరు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దెబోరా జీవితంలోనికి మనం వెళ్తే స్త్రీలు చాలా సాధారణమైన వారిగా ఉండే పరిస్థితులు, అందులోనే అవి ధర్మశాస్త్రపు రోజులు. స్త్రీల్ని పెద్దగా లెక్క చేసేవారు కాదు, వారు చెప్పే సాక్ష్యానికి విలువ ఉండేది కాదు, వారు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి మాట్లాడే అవకాశాలు తక్కువ. కానీ అలాంటి రోజుల్లోనే దెబోరా యొక్క సాహసం, లేక ఆవిడ దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి, ఆ యొక్క విశ్వాసం, ధైర్యం కావచ్చు, దేవుడు ఆమెను వాడుకున్న విధానం కానీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఆమె జీవితంలో మనం చూస్తే తను ఒక న్యాయాధిపతి అని మనకి వాక్యంలో ఉంది. ఇశ్రాయేలీల ప్రజలకి 12 మంది న్యాయాధిపతులు ఉండేవారు. ఈ 12 మందిలో దెబోరా తప్ప మిగిలిన వాళ్ళందరూ పురుషులే. వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేసే నైపుణ్యత కలిగిన వాళ్ళు. మనకి గిద్యోను కనిపిస్తాడు, సంసోను కనిపిస్తాడు, షమ్గరు కనిపిస్తూ ఉంటాడు, ఇంకా యొఫ్తా కనిపిస్తాడు. వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులుగా వ్యవహరిస్తూ వచ్చారు. వాళ్ళందరిలో కూడా ఒకే ఒక స్త్రీ, ఆమె దెబోరా. కానీ ఈమెకు వాళ్ళకున్నట్లుగా సైనిక బలం కానీ, లేకపోతే వారికున్నట్లుగా యుద్ధ నైపుణ్యత కానీ లేకపోవచ్చు, కానీ ఈమెకు ఆత్మస్థైర్యం ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఆమె గురించి బైబిల్లో వ్రాయబడిన విషయాల్లో నుంచి చూస్తే తన జీవితంలో తను ఎలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంది అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఆమె న్యాయాధిపతి అని వాక్యం అంటుంది. అంతేకాకుండా ఆమె ప్రవక్తినిగా ఉంది. ఇంకా దేవుణ్ణి ఆరాధించే ఒక మంచి ఆరాధికురాలుగా కనిపిస్తుంది. మధ్యవర్తిగా, ప్రజలకు మధ్య తీర్పులు తీర్చే ఒక మధ్యవర్తిగా ఆమె కనిపిస్తూ ఉంది. వీటితో పాటు మంచి విశ్వాసము, ధైర్యము, ఇలాంటి ఆత్మీయమైన సుగుణాలను కలిగి ఉంది. వీటితో పాటు నేను ముందే చెప్పినట్లుగా లప్పిదోతు అనే ఆయనకు ఒక భార్యగా కూడా ఉంది. ఈమె జీవిత విశేషాల్లోనికి కానీ మనం వెళ్ళి చూసినట్లయితే ఈ 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే అవి ఇశ్రాయేలీల ప్రజలు 20 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న రోజులు. ఇశ్రాయేలీల ప్రజల జీవితం గురించి న్యాయాధిపతుల కాలంలో మనం ఆలోచిస్తే ఒక సైకిల్ జరిగేది వాళ్ళ జీవితంలో. అదేంటంటే పాపం చేసేవారు,
దేవుడు ఏం చేసేవాడు అంటే ఆయా రాజుల చేతులకు అప్పగించేవాడు. ఆ కఠినమైన బాధలు భరించలేక ప్రార్థన చేసేవారు. దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించేవాడు. మళ్ళీ నెమ్మది కలిగిన రోజులు వచ్చేవి. తర్వాత మళ్ళీ మనిషికి సుఖం వస్తే ఏమవుతారు? కష్టం వస్తే బోరుమని ఏడుస్తారు, సంతోషం వస్తే దేవుని విడిచిపెట్టేస్తారు. ఈ రోజుల్లో కూడా కామన్గా జరుగుతున్న విషయాలే కదా ఇవి. సో మళ్ళీ ఏడ్చేవారు, మళ్ళీ దేవుడు విడిపించేవాడు, మళ్ళీ పాపం చేసేవారు. ఇలా వారి జీవితాల్లో ఇది ఒక సైకిల్గా జరుగుతూనే ఉంది. అలాంటి కాలంలో ఒక 20 సంవత్సరాలు వారు కఠినమైన బానిసత్వం, శత్రు భయంతో ఉన్న రోజులవి. యాబీను అనే రాజు చేతికి దేవుడు వారిని అప్పగించాడు. దేవుడు ముందే చెప్పాడండి, మీరు నేను పెట్టిన నిబంధనల ప్రకారము, కట్టడల ప్రకారం జీవిస్తే సరే. ఒకవేళ నా మాట మీరు ఏమైనా బ్రతికారనుకోండి, నేను మిమ్మల్ని శత్రువుల చేతులకి అప్పగిస్తాను, ముందే చెప్పాడు. కానీ ఇశ్రాయేలీల ప్రజలు అలా ఓకగా పాపం చేస్తూ ఉన్నారు, శత్రువుల చేతికి అప్పగించబడతా ఉన్నారు. ఇలాంటి కాలంలో దేవుడు ఈ 12 మంది న్యాయాధిపతులు కూడా పంపిస్తూ వచ్చాడు. అందులో ఒకరు ఎవరంటే దెబోరా. ఈ దెబోరా ఈ షమ్గరు అనే న్యాయాధిపతి కాలం తరువాత 25 సంవత్సరాలు వీరు బానిసత్వంలో ఉన్న రోజులు. 20 సంవత్సరాలు అంటే ఆలోచించండి. వాళ్ళంట వాక్యం చెప్తా ఉంది, రాజమార్గాల్లో ప్రవేశించడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడకుండా మమ్మల్ని చంపుతారేమో అని ఒక పోరాట పటిమి లేని వాళ్ళగా వంకర త్రావల్లో ప్రయాణాలు చేస్తున్నారంట. 5వ అధ్యాయం 6వ వచనం నుంచి మీరు కిందకి చదివితే ఈ మాట కనిపిస్తుంది. ఇశ్రాయేలీల ప్రజలు పోరాడలేక పిరికి వారై. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా ఇశ్రాయేలీల ప్రజలందరికీ యుద్ధం చేయడం వచ్చు. ఎప్పుడు కూడా చూసారా, మొన్న యుద్ధం జరిగింది ఇశ్రాయేల్లో. స్త్రీలు పురుషులని లేరు, అందరూ యుద్ధానికి వెళ్ళాల్సిందే, అందరూ యుద్ధం చేయాల్సిందే. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు, లేదంటే మనం అందరం వెళ్ళాలి. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా వారిని వారు సంరక్షించుకోవడానికి యుద్ధం నేర్చుకునేవారు. అలాంటి పోరాట పటిమ కలిగిన వాళ్ళు, అలాంటి ధైర్యము కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీల ప్రజలందరూ ఆ రోజుల్లో ఎలా అయిపోయారట? పిరికి వారిగా మారిపోయి రాజమార్గాల్లో నడవకుండా వంకర త్రోవల్లో ప్రయాణం చేస్తున్నారు. అలాంటి రోజుల్లోనండి దేవుడు దెబోరాను న్యాయాధిపతిగా లేపాడు. దేవునికి స్తోత్రం. ఆమెను దేవుడు రహస్యంగా సిద్ధపరిచాడు. గమనించాలి, ఆమె డీటెయిల్స్ ఏమీ లేవు అంటే ఆమెకి భక్తి అనేది దేవుడు రహస్యంగానే ఆమెను సిద్ధపరిచాడు. దేవుడు ఎప్పుడు గమనించండి, మనకి ధైర్యం కలిగించే మాట ఏంటి అంటే, మనము రహస్యంగా చేసే భక్తి ఉంటుంది చూసారా, దేవునితో మనం కలిగి ఉన్న సంబంధం ఉంటుంది చూసారా, ఆ భక్తిని ద్వారా దేవుడు బహిరంగంగా మళ్ళీ వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈమె ఎలా సిద్ధపడింది, దేవుడు ఎలాంటి పరిస్థితులు గుండా నడిపించాడో తెలియదు, కానీ దేవుని పట్ల అపారమైన భక్తి, ఒక ఆరాధన కలిగిన స్త్రీగా, ఒక ప్రవచనపూర్వకమైన మాటలు కలిగిన స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తాం. కనుక ఆ రోజుల్లో దేవుడు ఆమెను లేవనెత్తి తనకు ఒక విషయాన్ని చెప్పాడు. అదేంటి అంటే, ఈ యాబీను అనే రాజుని ఈ యొక్క బారాకు అనే రాజుకి నేను అప్పగిస్తాను. బారాకు అనగా ఇశ్రాయేలీల రాజుకి, అతన్ని యుద్ధానికి వెళ్ళమని నేను జయమిస్తాను అని చెప్పాడు. ఈమె ద్వారా ప్రవచిస్తాడు దేవుడు. ఆమె ఆ విషయాన్ని బారాకుకు చెప్తుంది. బారాకుకు చెప్పిన తర్వాత బారాకు వస్తాడండి. వచ్చి ఏమంటాడు అంటే, 4వ అధ్యాయం 8వ వచనం చదివితే ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు, రాజంతటి వాడే దెబోరా దగ్గర ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను అని. ఏమండి, సాధారణంగా పురుషులు ఇలాంటి మాట మాట్లాడతారా? ఎందుకంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటే నేను ఒక పిరుగువాడిని అయిపోయినట్లు, నాకేదో ధైర్యం లేనట్లుగా, ఈవిడ దగ్గర నేను చిన్నబోతానేమో అని అంటారు. రాజంతటి వాడు ఏమంటున్నాడు అంటే, నువ్వు వస్తే నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటే, అప్పుడు దెబోరా ఏమంటుందంటే, సరే నేను వస్తాను, కానీ ఘనత నీకు దక్కదు కానీ ఒక స్త్రీకి దక్కుతుంది, నీకు పర్వాలేదా అని అడుగుతుంది. ఈ రోజుల్లో లాగే అనిపిస్తుంది కదండి. ఈ రోజుల్లో కూడా స్త్రీ పరిచర్య అంటే చాలామందికి నచ్చదు. స్త్రీలు వాక్యం చెప్తే రారు, స్త్రీలు మీటింగ్స్ పెడితే రారు, స్త్రీల్ని చిన్న చూపు. సాధారణంగా పురుష ఆధిక్యత కలిగిన సమాజంలో మనం ఉన్నాం కాబట్టి
పురుషులకి ఏంటి అంటే మేము ఎక్కడ తక్కువైపోతామో అని స్త్రీల పరిచర్ని పెద్దగా ప్రోత్సహించరు. అందరూ కాదు, కొందరు కొందరు భార్యలను ప్రోత్సహిస్తారు, ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి నిజంగా సంతోషమే, అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న స్త్రీలకి. కానీ అందరూ అలా ఉంటారా అంటే అలా ఉండరు. ఎక్కడ మేము చిన్నబోతామో, ఆమె బాగా మాట్లాడితే, ఆమె బాగా పాడితే, ఆమె బాగా ఆరాధన చేస్తే, ఆమె బాగా మంచి పేరు తెచ్చుకుంటే మేమెక్కడ తక్కువైపోతామో అని స్త్రీలు పైకి రావటం, వాళ్ళు ప్రఖ్యాతిని అందటం ఇష్టం లేక పురుషులు సాధారణంగా ముందుకి వెళ్ళనివ్వరు. కానీ బారాకు చాలా మంచివాడని చెప్పాలి. ఎందుకంటే ఇశ్రాయేలులకి విజయం రావడమే నాకు కావాలి కానమ్మా, అది ఎవరి ద్వారా వచ్చింది అనేది నేను పట్టించుకోను, నువ్వు వస్తే చాలు, మనకి విజయం వస్తే చాలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన యుద్ధంలో ఈ రకమైన సపోర్ట్ ఇస్తే, రెండోది దెబోరాకి భర్త ఉన్నాడు కదా, లప్పిదోతు. ఆమె రెగ్యులర్ డ్యూటీస్ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాక్యంలోనే ఉంది 4వ అధ్యాయంలో. ఆవిడ రోజు చేసే పని ఏంటో తెలుసండి. మీరు చూసినట్లయితే రామాకి బేతేలుకి మధ్య సింధూర వృక్షం దగ్గర కూర్చొని అందరికీ వివాదాలు తీరుస్తూ ఉంటారు. అనేక మంది ప్రజలంట రెగ్యులర్గా ఆమె దగ్గరికి వచ్చుచుండిరి అని ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఆవిడ చాలా బిజీగా ఉంది. మనందరికీ ఇదో పెద్ద పాఠం. ప్రార్థనకి రారా అంటే బిజీ కదండి. ఏ పని చెప్పినా బిజీ బిజీ బిజీ. ఈమె నిజంగా ఒక న్యాయాధిపతిగా 2 ప్రాంతాలకి మధ్య కూర్చొని కంటిన్యూస్గా ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చెప్తూ తీర్పులు తీరుస్తూ ఉన్నదండి. చాలా బిజీగా ఉండే స్త్రీ ఈమె. అంతేకాకుండా రెండోది, ఎంతమంది ఈవిడ దగ్గరికి వస్తున్నారంటే అందరిలోనే ఆవిడకి మంచి పేరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందరికీ తెలిసిన ఆవిడ కూడా అయి ఉంటుంది. నిజంగా ఆ లప్పిదోతే ఒక అసూయ కలిగిన భర్తే అనుకోండి, లేకపోతే భార్యను ప్రోత్సహించిన భర్తే అనుకోండి, ఆమె ఆ పని చేయగలదా? చేయలేదు. ఎందుకంటే లప్పిదోతు పేరు ఒక్కసారే ఉంది, కానీ దెబోరా చేసిన సాహస క్రియలు దేవుడు 1 అధ్యాయం 2 అధ్యాయాలు రాయించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒక స్త్రీ పరిచర్యలో ముందుకు వెళ్ళాలంటే ఏ పని చేయాలన్నా అండి, వెనకతల భర్త అనబడిన వారి సపోర్టు ఉండాలి. లేదా భర్త లేకపోతే ఎవరైతే వారిని సంరక్షిస్తున్నారో అలాంటి పురుషుల యొక్క సపోర్ట్ లేకుండా ఏ స్త్రీ కూడా ముందుకు వెళ్ళలేదు. కానీ ఒక మాట నేను చెప్తాను, ఒకవేళ ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా, మనుషులు మనల్ని ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, దేవుని యందు ఒక సరైన భక్తి విధానంలో మనం ఉండి ఒక మంచి సహవాసం ఆయనతో కలిగి ఉంటే దేవుడు సాధారణమైన స్త్రీల ద్వారానే అసాధారణమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఆమె చేసిన పని సాధారణమైనది కాదండి. ఈమె గురించి కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకుంటే, ఆమె ఏం చేస్తుందో తెలుసండి, యుద్ధము చేయటం ఇశ్రాయేలీయుల ప్రజలకి చాలా అవసరం. ఎందుకంటే బానిసత్వంలో నుంచి బయటికి రావాలి. ఈమె ప్రవచించిన తర్వాత యుద్ధంలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు 40 సంవత్సరాలు చాలా నెమ్మదిగా ఉన్నారటండి. 20 సంవత్సరాలు బాధింపబడ్డారు. ఈమె తర్వాత 40 సంవత్సరాలు చాలా నెమ్మదిగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలీయులకు రావడానికి ఈమె ఎలాంటి త్యాగాలు చేసిందో తెలుసండి. మొదటిగా ఆమె తనకు పేరొచ్చినా రాకపోయినా ఒకటి బారాకుని ప్రోత్సహిస్తుంది. రెండవది సిసేరా అనే ఒక శత్రువు సేనాధిపతిని చంపిన యాయేలును ఆమె ప్రోత్సహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె 5వ అధ్యాయంలో పాడిన పాటలో యాయేలు పేరెత్తుతుంది. అంటే ఆ రోజుల్లో దేవుడు మంచిని చేశాడు అంటూ ఆ పాటలో ఆమె ఏమంటారు తెలుసండి, నేను ఇశ్రాయేలీలకు ఒక తల్లిని అంటారు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అంటే, నేను ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించిన వారికి ఒక తల్లిని అంటది. నిజంగా ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లల్ని శత్రువుల నుంచి కాపాడి ఒక తల్లిగా తను నిజంగా అలాంటి బాధ్యతను నిర్వర్తించిందని మనం చెప్పవచ్చు. రెండోది మనం చూసినట్లయితే ఈమె అందరిలో ఐక్యత తీసుకొని వస్తుందండి. దేవునికి స్తోత్రం. తెలుసండి, ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా పోరాట పట్టిమని విడిచిపెట్టి
యుద్ధం ఏం చేస్తాంలే, మన బాధ ఏదో మనం పడొచ్చు అని బ్రతుకుతున్న రోజుల్లో బారాక్ని ప్రోత్సహిస్తుంది, ప్రజలను ప్రోత్సహిస్తుంది, తను చేయాల్సిన పని చేస్తుంది. యాయేలుతో కలిపి పని చేస్తుంది. ఇదంతా ఒక టీం వర్క్ ఆమె చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆ స్త్రీలుగా మనం నేర్చుకోవాలి. మనం ఏ పని చేసినా దానికి ఘనత మనకి దక్కిందా లేదా అనేది మనం చూడకూడదు. మనకి ఘనత ఇచ్చేవాడు దేవుడు. ఆ రోజు ఆమెను ఎవరు ప్రోత్సహించారో, ఆ రోజు ఆమెను ఎవరు పొగిడారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం తన పేరు చిరస్మరణీయంగా దైవ గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. రెండోది, ఆమె ఐక్యంగా పనిచేయటం మనం చూస్తూ ఉన్న పరిస్థితులు. ఇవే కాకుండా ఆమె గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, నాయకత్వానికి లింగ భేదం అనేది లేదు. ఒక మాట మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో ధర్మశాస్త్రపు కాలము, షరతులతో కూడిన కాలం. స్త్రీ పని చేసిన బయటకు వచ్చినా వ్యతిరేకించే కాలం. ఆ కాలంలోనే దేవుడు ఒక స్త్రీని నాయకురాలుగా నిలబెట్టి వాడుకుంటే, ఈ కాలం ఏ కాలం? యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళి, క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడని భేదం లేదు, అందరూ ఏకము అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజుల్లో సాధారణంగా అన్ని దేశాల కంటే మన దేశంలో పురుష ఆధిక్యత ఎక్కువ. మీరు గమనించండి. ఇంట్లోనైనా, సేవలోనైనా, బయట పనిచేసే స్థలాల్లోనైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ స్త్రీకి ఏమీ తెలియదు. ఆమె ఇంటికే పరిమితం. ఆమె వల్ల ఏమీ అవ్వదు. ఒకవేళ ఆమె ఏమైనా చేసినా కూడా దాన్ని ప్రోత్సహించే పరిస్థితులు మనకి కనిపించవు. ఒక మాట ఆలోచించండి. ఈరోజు స్త్రీలు ఏ రంగంలో లేరండి? అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఎంత ధైర్యంగా అన్నీ చేస్తూ ఉన్నారు. అలాంటిది సేవాపరమైన విషయాల్లో నాకు తెలిసి చాలా భారం ఉన్న స్త్రీలు కూడా, ఎన్నో దేవుడిచ్చిన కృపావరాలు ఉన్న స్త్రీలు కూడా, ఎంతగానో వారికి తలాంతులు ఉన్న స్త్రీలు కూడా ప్రోత్సాహం లేక ఆగిపోయిన పరిస్థితులు. కానీ ఇది సంఘంలో ఏమాత్రమూ తగదు. యేసు ప్రభు విషయానికి వచ్చేసరికి ఆయన అలా లేరు తెలుసండి. ఆయన ఒకసారి 2 కాసులు ఒక ఆమె కానుకలు పెట్టిలో వేస్తుంది. యేసు ప్రభు వారు ఆ 2 కాసులు వేసిన స్త్రీ యొక్క దేవుని పట్ల ప్రేమను ప్రశంసించడంతో పాటు ఆమె చేసిన పని అందరికీ తెలియాలి అని ఆమెను ఎంకరేజ్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆమెకున్నదంతా ఆమె వేసింది. ఆలోచించేయండి. రెండోది, పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి ప్రభు పాదాల మీద వేసినప్పుడు ప్రభు ఏమన్నారు? అక్కడ అందరూ శిష్యులు ఉన్నారు. తనని ఇంట చేర్చుకున్న సీమోన్ ఉన్నాడు. ప్రభు ఏమంటారు అంటే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించిందంటారు. దేవునికి స్తోత్రం. మూడోది ఆలోచన చేస్తే, యెరూషలేము అంతా పండుగ వాతావరణంలో ఉంది. అందరూ వంటలు వండుకొని, చుట్టాలు బంధువులు వస్తే వాళ్ళు చూసుకునే హడావిడి, షాపింగ్ హడావిడి, ఇదంతా హడావిడి ఒక చోట జరుగుతూ ఉంటే, మరి యేసుక్రీస్తు వారు పునరుత్థానపు దినాన మగ్దలేని మరి ఏం చేస్తుంది? సమాధి దగ్గరికి పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె ప్రేమను కూడా దేవుడు చూశాడు. తెలుసా, మనకి ఎవరు మనల్ని ప్రోత్సహించకపోయినా, ఎవరు మన పరిచర్యను గుర్తించకపోయినా, ఎవరు ముందుకు మనల్ని నడిపించకపోయినా, దేవుని పట్ల మనకున్న ప్రేమను దేవుడు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించండి. యేసు ప్రభు వారి పరిచర్యలో స్త్రీలను ఎక్కడా చిన్న చూపు చూడలేదు. ఆయన స్త్రీలను ఎక్కడా కూడా పక్కన పెట్టేయలేదు. అంతెందుకండి, ప్రభు యొక్క శరీరమును రక్తమును మనం తీసుకుంటాం ప్రతి ఆదివారం. తీసుకున్నప్పుడు అక్కడ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందంటే, మీరు ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగు ప్రతివాడును మీ మరణం వచ్చేంత వరకు నా మరణమును మీరేం చేయాలి? ప్రచురించాలి. ప్రచురించడం అంటే సువార్త చెప్పడం. అంటే యేసు ప్రభు వారు తన రక్తాన్ని సంఘానికి ఇస్తున్నప్పుడు అది పురుషులకు మాత్రమే ఇచ్చారా? లేదండి. ఆ బల్లలో మనం కూడా చెయ్యి వేస్తున్నాం. కనుక ఆ బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టారు? మన మీద కూడా పెట్టారు. దేవునికి స్తోత్రం. కనుక సువార్త పరిచర్య చేయటంలో, సంఘ పరిచర్య చేయటంలో స్త్రీకి దేవుడు నాయకత్వపు ఆ యొక్క పర్మిషన్ అనేది దేవుడు ఇచ్చాడు. అయితే గమనించండి, సంఘాలు నడిపించేటప్పుడు దేవుడు ఒక పోలిక చేశారు కదా. తండ్రి శిరస్సు యేసుక్రీస్తు వారి శిరస్సు, పురుషుడు శిరస్సు.
స్త్రీ ఎక్కడ శిరస్సు కాదు కనుక మనం అధికారం చెలాయించకూడదు, కానీ దేవుని పరిచర్య మాత్రము చేయొచ్చు. అంటే షరతులు, కొన్ని పరిమితులు అనేవి మనకు ఉన్నాయి, కొన్ని హద్దులు దేవుడు పెట్టాడు. అందులో ఉండి మనం దేవుని పని చేయటంలో ఏమాత్రం తప్పు కాదండి. ఎందుకు అంటే దేవుని పరిచర్యలో లింగ భేదం అనేది లేదు. కీర్తనల గ్రంథం 68:11 అంటాడు కదా, గొప్ప సైన్యము స్త్రీలు, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు స్త్రీ పరిచర్యనే ఆపేస్తే ఎంత పరిచర్య ఆగిపోద్ది ఆలోచించండి. ఒక మీటింగ్ పెట్టాలంటే పాస్టర్ గారు వచ్చి చెప్పే 1 గంట వాక్యంలో ఆ ఉదయం నుంచి ఇంకా చెప్పాలంటే 2-3 రోజుల క్రితం నుంచే స్త్రీలు అక్కడ పరిచర్య చేస్తారు. అక్కడ ఆ ఏర్పాట్లు జరగాలంటే వెనకతలు ఎవరు పని చేయాలి? స్త్రీలు పని. అంతేకాదండి, ఓపికతో ప్రార్థించేది స్త్రీలు. ఇంకా మీకు తెలుసా, దేవునికి తమ చేయి చాపటంలో పురుషుల కంటే స్త్రీలే ముందుంటారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. మన పరిచర్యలో ఎక్కువగా మన పరిచర్యకి సహకరించే వాళ్ళు, నేను సంతోషంతో ఈ మాట చెప్తున్నాను, మన స్త్రీలు చాలా ముందు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. కనుక పరలోకంలో కూడా స్త్రీలు ఎక్కువ ఉంటారు, సంఘాల్లో ఎక్కువ ఉన్నట్లే. ఎందుకు అంటే ప్రభువుని ప్రేమించే ఆ హృదయం మనలో పురుషుల కంటే అధికంగానే ఉందని చెప్పడానికి నేను చాలా దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషిస్తున్నాను. కనుక మనం ఇంకా ప్రేమిద్దాం దేవుణ్ణి. ఆయన తారతమ్యాలు చూపించే దేవుడు కాదు. నిజంగా అండి, బాధతో ఈ మాట చెప్తున్నాను. ఎంతోమంది స్త్రీలు సేవ చేయాలి, దేవుని పని చేయాలని ఆశ ఉన్నా కూడా వారిని ప్రోత్సహించే పురుషులు లేకపోగా వెనక్కి లాగటం వల్ల చాలామంది ముందుకు వెళ్ళలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు నేడు కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి. అలాగని మన భారాన్ని మనం దిగమింగుకొని మన ఇళ్లల్లోనే మనం చేతకాని వాళ్ళుగా ఉండిపోదామా? దెబోరా లేచినట్లు, దెబోరా 3 మాటలు వాడుతుందండి 5వ అధ్యాయంలో, నాకు చాలా నచ్చాయి. మేల్కొనుము, మేల్కొనుము, చేపట్టుము, లెమ్ము అంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు లేరా? గొప్ప పురుషులు లేరా? అందరూ ఉన్నారు, కానీ అందరూ చల్లారిపోయిన రోజులు అవి. ఒక స్త్రీ ఏం చేస్తుంది? వాళ్ళందరినీ తట్టి లేపుతా ఉంది. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మనము చల్లగా ఉండే రోజులు కాదు ఇవి. మనము లేవాలి, అనేకులను లేపాల్సిన పరిస్థితులు. నీ దగ్గర చిన్నపిల్లలు ఉన్నారా? నీ ఇంట్లో నీ పక్కింటి వాళ్ళు ఉన్నారా? ఎవరున్నా సరే, ఎవరినైనా సరే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ వారికి ప్రకటిస్తూ వారిని దేవుల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. దీనికి అడ్డుగా నిలిచే ప్రతి మనిషి మాట పక్కన పెట్టండి. ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరు మనకు దండలేరండి. ఇక్కడ మనకి ఏదైనా బహుమానం ఉందంటే అది పరలోకంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక మనం చేసుకుంటున్న పనులు మనకి ఏమాత్రము పరలోకంలో సహకరించవు, ఉపకరించవు. అలాగని బాధ్యతలు విడిచిపెట్టమని నేను అన్నగాని, వీటితో పాటు మనం ఏం చేయాలి అంటే చీకటిలో ఉన్న అనేక మందిని ప్రభు యొక్క వెలుగునొద్దకు మనము తీసుకొని రావాలి. ప్రోత్సహించాల్సిన చోట ప్రోత్సహిద్దాం, తట్టి లేపాల్సిన చోట తడదామండి. ఏవైనా ఆటంకాలు వస్తే అన్నీ పక్కన పెడదాం. దెబోరాకు కూడా చాలా ఆటంకాలు వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా కదండి. ఒక్కరితే ఆ వృక్షం కింద కూర్చొని ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు ఆ తగువులన్నీ తీరుస్తూ న్యాయాధిపతిగా వ్యవహారాలన్నీ చేస్తున్నప్పుడు తనకి ఎన్ని ఆటంకాలు వచ్చి ఉంటాయి. వాటితో పాటు ఆమె ఒక అతనికి భార్య, తనకి ఇంటి పనులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. తను చాలా బిజీగా ఉండే మనిషి, కానీ దేవుని పట్ల తనకున్న విశ్వాసం చాలా గొప్పది. తెలుసండి, పిరికి వాళ్ళ మాట్లాడుతున్నారు బారాకు. అసలు వెళ్తే విజయం వస్తుందా అంటే, నువ్వు వెళ్ళు, దేవుడు విజయం ఇస్తానంటున్నాడని విశ్వాసంతో పలుకుతుంది, ప్రవచనపూర్వకంగా పలుకుతుంది. అంతేకాదండి, ఆఖరికి ఆమె ఏం చేసింది తెలుసా? దేవుడు వీరికి విజయం ఇచ్చాడు. సిసెరా అనే సేనాధిపతిని యాయేలు చేతికి అప్పగిస్తే ఆమె, నేను యాయేలు గురించి ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి ఆ సందర్భాన్ని ఎక్కువగా మీకు వివరించట్లేదు. సో ఆమె చేతికి అప్పగించి ఆమె కణతల్లో నుంచి ఒక మేకు కొట్టి ఆ శత్రువుని అక్కడ చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇశ్రాయేలీలకి పండుగ, విజయం వచ్చింది. ఈ విజయంలో మరో పని చేస్తుంది తెలుసా దెబోరా? అదేంటంటే 5వ అధ్యాయము, మనమందరము దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలని ప్రోత్సహిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, యుద్ధములో విజయం వస్తుందని ప్రవచించింది, యుద్ధానికి వెళ్ళడానికి రాజు వెనకాడుతుంటే ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
ఈ యుద్ధమంతా అయిపోయి దేవుడు మేలు చేసిన తర్వాత వారు ముందుండి వారందరినీ దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక గమనించండి, మిరియాము కూడా ఏం చేసిందండి, ఎర్ర సముద్రం అందరూ దాటిపోయారు తెలుసండి. ఇంచుమించు 20 లక్షల మంది పిల్లలతో దాటారు. దాటిన తర్వాత అందరూ హృదయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మిరియాము హృదయం మాత్రం దేవుని స్తుతించటానికి ఉరకలు వేసింది. వెంటనే తంబుర సితారాలు చేత పట్టుకొని ఇశ్రాయేలీలు ముందు నడుస్తూ ఆమె గొప్ప పాట పాడుతుంది కదండి. నిర్గమాకాండ 15వ అధ్యాయం తెలుసా, స్త్రీలు పాడిన పాటలు. మీరు హన్నా పాడిన పాట చూడండి, మరియమ్మ పాడిన పాట చూడండి, ఇక్కడ దెబోరా పాడిన పాట, అక్కడ మిరియాము పాడిన పాట. వీళ్ళందరి పాటలో సర్వోన్నతమైన దేవుని నామాన్ని వారు ఎత్తి పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుని పనికి ముందుకు వస్తున్నామా? ఆలోచన చేయండి. ఎక్కువ కాలం మనకి సమయం అనేది లేదు. మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆ ప్రణాళిక నెరవేర్పులో మన వంతు పని మనం చేసేటప్పుడు వచ్చే ఆటంకాలన్నిటినీ పక్కన పెట్టి చల్లారిపోకుండా దెబోరా అదే మనకి చెప్తూ ఉంది. ధర్మశాస్త్రపు కాలంలో కూడా దేవుడు ఏం చేశాడు అంటే, ధర్మశాస్త్రపు కాలంలో కూడా, ఆటంకాలున్న కాలంలో కూడా తను ధైర్యంగా దేవుని కొరకు నిలబడింది. అలాంటిది క్రీస్తు రక్తంలో అందరము కడగబడ్డాం, అందరము సమానమైన హక్కుదారులుగా మనం ఉన్నాం. ఏమంటే పరలోకంలో వారసత్వము లేక స్వాస్థ్యం పురుషులకైనా స్త్రీలకైనా? మనకు కూడా ఉంది. ధైర్యంగా ఉండాలి మీరు. సో మనం కూడా పని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక దేవుని సన్నిధిలో దెబోరా మనకిచ్చే ఒక గొప్ప అద్భుతమైన పాఠం ఏంటి అంటే, సాధారణమైన మనుషులను వాడుకొని దేవుడు అసాధారణమైన పనులు చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఆమె రహస్యంగా దేవుని కొరకు సిద్ధపడ్డది బహిరంగంగా దేవుడు వాడుకున్నాడు. మనం కూడా వ్యక్తిగత భక్తి జీవితంలో భయము భక్తి కలిగి ఆయనతో మంచి సంబంధాన్ని కలిగి మనం ఒకవేళ జీవించినట్లయితే ఏ రోజు ఏ పని కొరకైనా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన కొరకు మనం నడుము కట్టి ముందుకు వెళ్ళాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగిద్దామండి. చిన్న ప్రార్థన. నిరీక్షణ లేని ప్రపంచంలో క్రీస్తే నిరీక్షణగా కలిగి ఉన్న మనము ఆశలు కోల్పోయిన జీవితాలను ఆయన పాదాల దగ్గరికి చేర్చటంలో, అలాగే చల్లారిపోయిన అనేక మంది క్రైస్తవులను ఉజ్జీవపరచటంలో, చీకటిలో ఉన్న అనేక మందిని క్రీస్తు వెలుగునొద్దకు నడిపించటంలో, ఆయన మహిమను లోకంలో చూపించటంలో, దేవునికి స్త్రీ అని పురుషుడని తారతమ్యం లేదు. ఎవరు ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమిస్తారో వారిని దేవుడు వాడుకుంటాడని దెబోరా ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా, ఇదిగో నేనున్నాను, నన్ను మీరు వాడుకోండి. తండ్రి, ఇదిగో నాయన, నా కొరకు ప్రభువా నీవు కలిగి ఉన్న ప్రణాళికను నేను నెరవేర్చటంలో కొన్నిసార్లు నాయన నేను నిర్లక్ష్యముగా ఉంటున్నానేమో, లేక మనుషుల వల్ల వచ్చే ఆటంకాలను బట్టి వెనకాడుతున్నానేమో. తండ్రి, అటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్లకుండా ధైర్యము కలిగి ముందుకే అడుగు వేయడానికి సహాయం చేయండి. అందుకు తగిన నీ ఆత్మ యొక్క సహాయము ధైర్యము ప్రభు నాకు దయచేయండి. నన్ను వాడుకోండి అయ్యా, వాడుకోండి నీ పని కొరకు. నాయన దెబోరా చల్లారిపోయిన ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా మేల్కొల్పిందో, ఏ విధంగా యుద్ధ ఆయుధాలను చేపట్టి లేవండి, శత్రువు మీద దేవుడు విజయం ఇస్తాడని ప్రభు ఎలా అయితే పురుకొల్పిందో, అలా మా సంఘాలను, సమాజాన్ని, మా కుటుంబాలను నీ కొరకు ప్రభు మేము సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యతను మాకు దయచేయమని నీ పాదములు పట్టుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామం ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.